గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏవైతే కుటుంబ ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చారో యువతకి వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పౌర కార్యక్రమాన్ని నిర్వహించింది. పెద్ద ఎత్తున అంటే దాదాపు వేలాది మంది యువత అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ర్యాలీగా తరలివచ్చి కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. కొద్దిసేపటి కిందటే నాయకులంతా కలిసి వెళ్ళి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్కు వినతిపత్రం అందించారు. ప్రస్తుతం అంతా కొంతమంది యువజన విభాగం నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కొంతమంది చెప్పండి, ఇవాళ ప్రధానంగా వినతిపత్రం ఇచ్చారు కదా, ఏంటి ఈరోజు ఖచ్చితంగా మీరు చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా ఒక హెడ్ క్వార్టర్స్గా తీసుకొని కాకినాడలో మేము ఈరోజు వేల సంఖ్యలో చాలా పెద్ద సంఖ్యలో మేము అందరూ యువకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము ఇక్కడ ఏదో రాజకీయంగా ఒక యువకులను తీసుకొచ్చి చేసే కార్యక్రమం కాదు. మీరు చూసుకున్నట్టయితే యువకులు వాళ్ళే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ఖచ్చితంగా కలెక్టర్కి ప్రభుత్వానికి తెలియేలా చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక స్మార్ట్ సిటీగా పిలుస్తున్నాం మనం కాకినాడ అన్నది. ఇక్కడ ఎలాంటి చోట కూడా మన నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉంటే మనం బయట వేరే ఊర్లో ఏం చెప్తాం, వేరే సిటీస్లో ఏం చెప్తాం. ఖచ్చితంగా ఇలాంటి కాకినాడలో ఇలా స్మార్ట్ సిటీ అని పైకి చెప్పుకోవడం ఏదో చేయడం కాకుండా యువకులకి విద్యార్థులకి ఏదో విధంగా చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పనిచేయాలని చెప్పేసి మేము ఈ యువజన విభాగం తరఫున వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, ఇంటికో ఉద్యోగం, ఇలా అనేక హామీలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. దీంట్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో పట్టుకుని ఏలాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, యువత తల్లిదండ్రులు కూడా ఎంతో నిరాశ చెంది ఈరోజు ఈ యువ పోరులో పాల్గొని వాళ్ళ మద్దతు తెలిపారు. అలాగే ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యువ పోరు మీద చూసే విధంగా అందరూ నిర్వహించారు. అలాగే ఈరోజు మా ర్యాలీలో అంటే నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి, యువత, వారి తల్లిదండ్రులకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ అవన్నీ ఎలా అమలు చేసినా చేయకపోయినా అంటే నిధులు ఏ రకంగా దుర్వినియోగం చేసినా కూడా ఈరోజు కనీసం భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కనీసం ఆ తల్లిదండ్రులకు సంబంధించి, ఆ యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి అవని, ఇంటికో ఉద్యోగం అవని, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా చాలా రకాల హామీలని ప్రభుత్వం విస్మయానికి గురి చేసింది, అంటే విశ్రమించింది. అలాగే వీటన్నిటిని తక్షణమే అమలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు హామీల మీద నమ్మకం లేనప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు కలిసినాయి కదా, ఎప్పుడైనా సరే మాట నిలబెట్టుకుంటాడనే ఒక నమ్మకంతో ఈరోజు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించడం జరిగింది. ఇందులో ప్రధాన పాత్ర యువత పోషించింది. ముఖ్యంగా యూత్ అంతా కూడా కూటమి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వీళ్ళు మేనిఫెస్టోని చూసి ఇవన్నీ నిజాలను నమ్మి ఓటేయడం జరిగింది. చేసిన పాపానికి ఈరోజు పనిష్మెంట్ ఈ రాష్ట్ర యువతే అనుభవిస్తూ ఉంది. మేము సూటుగా ఒకటే ఓటు అడుగుతున్నాం. ఈరోజు 2,80,000 మంది వాలంటీర్లకు మీరు గతంలో 5,000 కాదు మీకు 10,000 ఇస్తానన్న పెద్ద మనుషులు ఈరోజు 5,000 ఇవ్వకపోగా వాళ్ళను కూడా తీసేశారు, రోడ్డు పాలు చేసేసారు. అలాగే రేషన్ ఇంటింటికి సప్లై చేసే వాహనదారులను కూడా తీసేసి సుమారు 10,000 మందిని వాళ్ళని కూడా రోడ్లు పాలు చేశారు. అలాగే గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎవరినైతే ఎంప్లాయీస్గా పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం సుమారు 15,000 మందికి ఆదరణ చూపిస్తే వాళ్ళని కూడా జాబులు తీసేసి కనీసం వాళ్ళకి వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించకుండా వాళ్ళని రాత్రే వాళ్ళని తీసేసి వాళ్ళని కూడా రోడ్డు పాలు చేయడం జరిగింది. ఇలాగ 3,25,000 సుమారు యువతని మరొకసారి నిరుద్యోగాలుగా చేయడం తప్పితే మీరు కనీసం ఏమైనా ఒక్క జాబ్ ఇవ్వడం జరిగిందని మేము అడుగుతున్నాం. అలాగే మరో ముఖ్యమైన మోసం ఏంటయ్యా అంటే అమ్మఒడి పేరు చెప్పి ప్రతి వ్యక్తికి 15,000 రూపాయలు, ప్రతి చదువుకున్న పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం
తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే 13,000 రూపాయలు వేసి మిగతా 2,000 ఏవైనాయా అంటే మేము స్కూల్ మెయింటెనెన్స్ చేస్తున్నాం అంటున్నాం. మేము సూటుగా కూర్చుని అడుగుతున్నాం మిమ్మల్ని, ఈరోజు మీరు ఇచ్చిన అమ్మఒడికి అంటే మీ దృష్టిలో తల్లికి వందనం, ప్రజలైతే ఎవరో కూడా తల్లికి వందనం అంటలేదు, దాన్ని అమ్మఒడి అంటున్నారు. మీరు ఇచ్చిన తల్లికి వందనం 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు ఏ అకౌంట్లో మీరు వేశారు? గడిచిన సంవత్సర కాలంలో ఆ 2,000 రూపాయలతో మీరు ఈ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ పాఠశాలైనా మీరు బాగుపరచడం కానీ మెరుగుపరచడం కానీ జరిగిందని అడుగుతున్నాం. ఎలాగైనా సరే ఇక నుంచైనా సరే మీ కూటమి ప్రభుత్వం మెల్ల ఉంచి మీ ప్రతి హామీని ప్రజలకు నెరవేర్చే విధంగా మా వైసీపీ యువత చేస్తుంది, పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రైట్, ఇది మనం చూస్తున్నాం. యువత అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తమ గలం ఒకటే వినిపిస్తారు. ముఖ్యంగా చంద్రబాబు హామీలు నమ్మి మేమంతా కూడా మోసపోయాం, నిరుద్యోగులుగా వాలంటీర్లు అంతా కూడా మారిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి కూటమి తరపున ఏవైతే గత ఎన్నికల్లో హామీలు ఇచ్చారో నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. జై